హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము హోటల్లో కాకుండా భక్తి నివాస్ బయట అయితే వెహికల్స్ మీద ఇలా సెల్ చేస్తారనమాట. అక్కడైతే ఉప్మా ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. టేస్ట్ కూడా బాగున్నాయి. ఇంకా మేమైతే అక్కడ తిన్నాం అనమాట. 50-40 అలా ఉన్నాయి. హోటల్లో కూడా అవే ప్రైసెస్ అనమాట. బట్ హోటల్లో తినే కంటే రోజు అక్కడే కదా తినేది అన్నట్టు ఇలా వెహికల్స్ మీద ట్రై చేద్దామని ట్రై చేసాం. ఇంకా మేము ముందు రోజు నైట్ వచ్చేసరికి 1 అలా అయితే అయిపోయింది అనమాట, త్రయంబకేశ్వర్ నుంచి వచ్చేసరికి. ఇంకా అందుకని నెక్స్ట్ డే ఆబ్వియస్లీ లేట్ అయిపోతుంది కదా లేగడం. 6:30-7 కల్లా లేసాం అనమాట. లేచి 8 కల్లా బయటకు వచ్చేసాము. 8-8:30కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి మేము ఒక టెంపో అయితే మాట్లాడుకున్నాము, శనిశింగణాపూర్కి ఇంకా కృష్ణేశ్వర్ అయితే. సో ఫస్ట్ మమ్మల్ని వచ్చేసి శనిశింగణాపూర్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ అయితే మేము ఆయిల్ అవి అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇలా మనకి చాలా సైజెస్లో అయితే ఉన్నాయి, లీటర్, హాఫ్ లీటర్ అలా అనమాట, 250 ml అలా కూడా. అండ్ ఇక్కడ మేము వెళ్ళింది అయితే హాలిడేస్లో కాబట్టి ఆబ్వియస్లీ చాలా జనం అయితే ఉన్నారు. ఎక్కువ మన తెలుగు వాళ్ళు అయితే కనిపించారనమాట. అండ్ ఇక్కడ అయితే దిష్టి బొమ్మలు అవి కూడా ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి. కొన్ని అయితే నేనైతే చూడలేదు, అవి కూడా ఉన్నాయి. మేము తీసుకురాకూడదు అన్నాయి, మేమైతే ఏం తీసుకురాలేదన్నమాట. అండ్ మేమైతే ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట, అవి తీసుకుని అయితే. ఇక్కడ గేట్ 2 నుంచి అయితే ఇలా వెళ్ళిపోతున్నాము. టెంపుల్ అయితే చాలా పెద్దది అండ్ చాలా బాగుందన్నమాట. లోపల జనం కూడా అలాగే ఉన్నారనమాట. చాలా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. అండ్ ఫెస్టివల్ వైబే లేదనమాట. మన సైడ్ అయితే చాలా బాగుంటుంది కదా సంక్రాంతి. అసలు సంక్రాంతిలానే అనిపించలేదు మాకైతే అక్కడ. అండ్ ఓన్లీ కైట్స్ మాత్రమే ఎగరేస్తున్నారు అనమాట. ఇటు సైడ్ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా, అటైతే నవగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. మేము ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళి అప్పుడు వచ్చి అనుకున్నాము చూద్దామనేసి. అండ్ ఇదైతే టెంపుల్కి వెళ్ళేవే అనమాట. అండ్ అక్కడ నుంచి లోపలికి వచ్చేస్తే మనకి ఇక్కడ అయితే ఆయిల్ అయితే వేస్తున్నారు అనమాట. ఇంకా మ్యాక్సిమం అయితే ఆయిలే వేస్తున్నారు. ఎవరు కోకోనట్స్ ఆర్ ఫ్లవర్స్ ఇంకేం తీసుకెళ్ళట్లేదు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మెస్ టైప్లో అయితే ఉందన్నమాట, నెట్ టైప్ అలా. ఇక్కడ నవధాన్యాలు అయితే చిన్న ప్యాకెట్లో ఇచ్చారు. ఇంకా అవైతే ఫస్ట్ వేసి ఇంకా మస్టర్డ్ ఆయిల్ అయితే వేస్తున్నారు అనమాట. అండ్ ఇదైతే మనకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక స్టోన్లో అయితే అందు మీద అయితే పడుతుందంట. లేదు డైరెక్ట్గా వేస్తా అంటే దానికైతే సపరేట్గా కాస్ట్ అయితే ఉంది. ఈచ్ పర్సన్కి 500 అలా. ఎక్కడ వేసినా ఒకటే అన్నట్టు. మేమైతే చాలా లైన్ కూడా ఉందన్నమాట. మాకైతే ఇంకా వెళ్ళాల్సిన ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి మేమైతే వెళ్ళలేదు. ఇంకా అయినా పర్సన్కి 500 అయితే చాలా ఎక్కువ అనిపించింది. ఫ్యామిలీకి 500 అలా అన్నా పర్లేదు కానీ. సో ఇంకా వేసి అయితే వచ్చేసాం అనమాట. అండ్ మేమైతే దర్శనం చేసుకుని ఇప్పుడు నవగ్రహాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చెప్తారు కదా అందరూ, ఈ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిలిచినట్టు అనిపిస్తుంది, వెనక్కి తిరగకూడదు అని. సో అందుకే మేము మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే ఇలా మనకి గ్లాసెస్తో అయితే ఫుల్గా కవర్ చేస్తారనమాట. మొత్తం అంతా ఓన్లీ ఫేస్ అలా కనిపించాలి అయితే హాఫ్ వర్క్ అలా అయితే ఉన్నాయన్నమాట.
మేమైతే శంషింగ్నాపూర్ నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇప్పుడైతే మేము భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము మార్నింగ్ లేట్ అయింది కాబట్టి శంషింగ్నాపూర్ అవి కూడా మేము ఆఫ్టర్నూన్ రీచ్ అయ్యాం అనమాట. 12కి ఆర్ 12:30కి అలా 1 అవర్ అలా టెంపుల్ దగ్గర ఉన్నట్టున్నాం, 1.5 hour అలా. ఇంకా మళ్ళీ అక్కడ దర్శనం చేసుకుని ఇప్పుడైతే భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అండ్ వెళ్ళే వే అంతా ఇలా సింగిల్ వే ఘాట్ రోడ్స్ అనమాట. సో ఫాస్ట్గా వెళ్ళడానికి కూడా ఉండదు అనమాట. అండ్ ఇలా బైక్స్ మీద అలాగ రెంట్కి కూడా తీసుకుని వెళ్తున్నారు. అండ్ ఈ వెళ్ళే వేలోనే మనకి దేవగిరి ఫోర్ట్ అయితే కనిపిస్తుంది. మేమైతే లోపలికి ఏం వెళ్ళలేదు, మాకు టైం సరిపోదని బయట నుంచి అలా చూసాం అన్నమాట. అండ్ అది కూడా టైం ఉంటే చూద్దాం అనుకున్నాం వచ్చేటప్పుడు. బట్ వచ్చేటప్పుడైతే వేరే రూట్ నుంచి రావడం వల్ల ఇంకా అదైతే మిస్ అయిపోయాం. ఇంకా మేమైతే లంచ్ అయితే 3:30 ఆ టైంకి ఒక ఆంధ్ర హోటల్ దగ్గర ఆపితే అక్కడైతే చేసాం అన్నమాట. టెంపుల్కి దగ్గరలో ఆపారనమాట. అక్కడ నుంచి ఒక 1 hour డ్రైవ్ ఉంటుంది. సో అలా నియర్ ప్లేసెస్లోనే ఆపుతున్నారు. అండ్ మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. అండ్ టెంపుల్కి కొంచెం పార్కింగ్ ప్లేస్ దగ్గర ఆపేస్తే ఒక 5 minutes అలా వాక్ ఉంటుంది అనుకుంటా. 5 minutes కాదులేండి, ఒక 2-3 minutes. ఇంకా వెళ్ళేవే అంతా షాప్స్ అలా ఉంటాయి. అండ్ ఇదే స్లీపింగ్ హనుమాన్ అనమాట. అండ్ ఇలా టెంపుల్ అయితే మిర్రర్స్ అలా ఉండి అయితే ఉందన్నమాట. నేను అంత సరిగ్గా తీయలేదు కానీ బాగుంది. నేను వీడియో తీద్దామని మళ్ళీ వచ్చాను. అండ్ ఈ బయట అయితే మేము వెళ్ళేప్పుడు ఏమన్నా మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి చూద్దాం అన్నట్టు ఇవన్నీ అయితే చూస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ మేము ఎల్లోరా కేవ్స్కి అవి వెళ్తున్నాం. నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.